మహాశివరాత్రికి బీపీజీ వారి బంపర్ ఆఫర్. ఫ్లాట్ మీది, రిజిస్ట్రేషన్ ఖర్చు మాది. పరిమిత కాల ఆఫర్. మరిన్ని వివరాలకు ఇప్పుడే కాల్ చేయండి. నమస్తే అమ్మా. నమస్తే నాన్న. ఎలా ఉన్నారు? ఫైన్. అమ్మ, మనకి ఈ నెలలో మహాశివరాత్రి ఉంది. అసలు మహాశివరాత్రి అంటేనే చాలా విశిష్టమైన రోజు అని అందరికి తెలుసు. ఆ శివయ్యని తలుచుకొని వాళ్ళ జీవితం మొత్తం సంతోషంగా ఉండాలని శివరాత్రితో మొదలు పెడతారు. సో ఈ శివరాత్రి గురించి, దాని ప్రత్యేకతల గురించి తెలియజేయండి అమ్మా. శివరాత్రి అంటే ఏంటి, అంతే కదా. అయితే ఏంటంటే శివరాత్రి అంటే మాది మహబూబ్ నగర్. శివరాత్రి వచ్చిందంటే ఇంట్లో సామాన్లన్నీ పెట్టి ఇంటికి సున్నాలు వేస్తారు. అంటే పల్లెటూరులో ఇవాళకి కూడా శివరాత్రి అనేది చాలా పెద్ద పండుగ. ఆ రోజే మనిషి జన్మ వచ్చింది అన్నట్టుగా చేస్తారన్నమాట. ఇంకోటి పూర్తిగా ఉపవాసం ఉంటారు. అసలు మంచినీళ్ళు కూడా తాగరు ఊర్లలో, అస్సలు నీళ్లు కూడా తాగరు. సాయంత్రం గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టొచ్చిన తర్వాత ఆ కొబ్బరి ప్రసాదం తింటారు. తిని మర్నాడు దాకా ఉంటారు. లేదంటే ఏదైనా ప్రసాదం తింటారంతే తప్ప తినరు. చాలా నిష్టగా చేస్తారు తెలంగాణలో. మరి మిగతా ప్రాంతాల్లో కూడా శివరాత్రిని ఖచ్చితంగా చేస్తారు. ఎందుకు చేస్తారు? శివ అనే శబ్దం గురించి మనం అర్థం చేసుకుందాం. శివ అంటే ఏమిటిది? షి అంటే శక్తి, వి అంటే ఉన్నది. శివశక్తి అనేది ఏంటి? స్త్రీ పురుష శక్తి రెండూ కలిసి ఉన్నది అని నేను రాసిన విశ్వ నియమాల్లో 12th లా ఆఫ్ జెండర్ అంటే ఏంది? పురుష శక్తి స్త్రీ శక్తి కలిగి ఉన్నదే శివలింగము. లింగమేమో పురుషుడిది, మట్టమేమో స్త్రీది. ఆ రెండు కలిసినటువంటి రాత్రి శివరాత్రి. అందుకే దాన్ని శివరాత్రి అని అంటారనమాట. అంటే స్త్రీ అంటే ఇది ప్లస్, ఇది మైనస్. ఇది శివుడు, ఇవి పార్వతి. ప్లస్ ఇంటూ మైనస్ కలిస్తే ఎనర్జీ. అంటే ఆ రోజే సృష్టి ఆరంభం జరిగింది అని అర్థం అనమాట. కలయిక జరిగింది అని అర్థం. అంటే ఈ విశ్వం మొత్తం కూడా స్త్రీ పురుష శక్తితో నిండి ఉన్నది. ఈ విశ్వము, మనసు, ఈ భూమి పూర్తిగా ఒకే రకమైనటువంటి స్ట్రైట్ లైన్గా ఉంటాయన్నమాట ఆ రోజు. అదే శివరాత్రి అని అంటారనమాట. అంటే ఏంది? సృష్టి ప్రారంభమైన రోజు కాబట్టి ఆ రోజు రాత్రిపూట ఉపవాసం చేసి రాత్రంతా శివుడి కళ్యాణం చేస్తారు. కలిసిన స్త్రీ పురుషులు కలిసిన రోజు అంటే ఏమిటి? కళ్యాణమే. కాబట్టి కళ్యాణం చేసి మనకు చూపించడం ఆనవాయితీగా ఉంది. పగలంతా శివనామ స్తోత్రాలు చేస్తూ శివ శివ అంటూ ఉండి తర్వాత రాత్రి శివుడి కళ్యాణం చూసి రాత్రంతా జాగారం ఉండి తెల్లవారిన తర్వాత భోజనాలు చేయడం అలవాటు మనకి. అదే శివరాత్రి. శివరాత్రి రోజంట ఒకరోజు శివుడు పార్వతి ఇద్దరు కలిసి ఇంతమంది ఉపవాసం చేసి ఇంతమంది భక్తులు చేస్తున్నారా, మనం టెస్ట్ చేద్దాం పదా అనుకున్నారంట. అనుకొని గుడిలో ఒక శివాలయం చుట్టూ పార్వతీ పరమేశ్వరులు ఒక బీదవాళ్ళలాగా ఏదో రూపం వేసుకొని పోతున్నారంట. ఒక ఆడామ వేషం వేసుకొని పార్వతి కూడా అందరి మహిళలు పోతున్నట్టు పోతుంటే ఒక ఆమె కానీ, అబ్బాయి చీర ఎడగొనుకున్నావు, బాగా చాలా బాగుంది చీర అని అడిగిందంట. ఇంకొక ఆమె అక్కడి నుంచి వచ్చి, అబ్బాయి నగలు ఎడగొనుకున్నావు, ఈ గాజులు చాలా బాగున్నాయి, మీ ఆయనే చేయించిండా? అరే ఈ ఉంగరాలు ఎక్కడ పెట్టుకున్నావు, నిజంగా మీ ఆయన చేయించిండా, ఇది శాస్త్రం ఎవరైనా చెప్పిండ్రా? ఇట్లా పరిపరి విధాలుగా బాహ్యంగా ఉండే వాటిని గురించి ఆలోచిస్తూ పోతున్నారట స్త్రీలు. ఆలోచిస్తూ పోతుంటే శివుడి దగ్గరకు వచ్చి అడిగిందట పార్వతి, ఏమయ్యా వీళ్ళందరూ చీరలు బాగున్నాయా, జాకెట్లు బాగున్నాయా, ఇవి బాగున్నాయా, అవి బాగున్నాయి అంటున్నారు, కానీ శివశివ అనే భక్తే లేదా వాళ్ళల్లో? మరి మనం భక్తితో చేసిన వాళ్ళని కదా మనం మోక్షానికి తీసుకెళ్దాం అనుకున్నాము. ఈరోజు శివరాత్రి అంటే ఒక పవిత్రమైన రోజు. విశ్వం నుంచి వస్తున్న చైతన్య శక్తి వీళ్ళల్లోకి వచ్చి వాళ్ళని మంచిగా పవిత్రతతో మంచి కర్మను ఏర్పాటు చేసుకున్న తర్వాత వాళ్ళని స్వర్గానికి తీసుకెళ్దాం అనుకున్నాము. ఇదేంటయ్యా అంటే, ఇంకొంచెం ముందరికి పోదాం పదా అన్నాడట ఆయన. కొంచెం వేశ్య. వేశ్య అంటే ఏంది? రోజు అందరితో గడిపే అమ్మాయి. అలా ఆమె మాత్రం గుడిలోకి వస్తూ పవిత్రమైన మనసుతో, శివ శివ శివ, నీవే ఉన్నావు నాయన, ఈ శరీరాన్ని నీవే ఇచ్చావు, నా వృత్తిని కూడా నీవు నాకు ఇచ్చావు, నాకు తెలియదు శివ, నేను నిన్నే నమ్ముకున్నానని కళ్ళు మూసుకొని తదాత్మం చెందుతూ పూర్తిగా శివ 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 అంటూ ఆమె శివుడి గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసి అలా వెళ్ళిపోయిందట. వెళ్ళిపోయిన తర్వాత ఆమె చనిపోయినప్పుడు డైరెక్ట్గా స్వర్గానికి తీసుకెళ్ళాడట శివుడు అని ఒక కథ చెప్తారు. అంటే ఏమిటి? ఏ శివరాత్రి అయినా కూడా బాహ్యమైన, నేను శివరాత్రి ఉపవాసం ఉన్నానే, నీవు కూడా ఉన్నావా
నేను ఆహా, జాగ్రత్తగా లేదే ఉన్నాను. నేను జాగరణ చేస్తున్న సినిమా చూస్తున్న సెకండ్ షో నువ్వు చూస్తున్నావా, రాత్రి మనం అందరం కలిసి పేకాడుకుందాం వచ్చేసేయి. ఇప్పుడున్న ఇప్పుడున్న జనరేషన్ జనరేషన్లో ఏంటంటే చేస్తున్నారు, ఉపవాసాలు ఉంటున్నారు, తర్వాత మళ్ళంటే ఏం చేస్తున్నారంటే రాత్రంతా జాగారం కూడా చేస్తున్నారు. చేస్తున్నారు. అవును. మళ్ళీ ఫ్రెండ్స్తో కబుర్లు చెప్పుకోవడాలు, మళ్ళంటేనేమో పేకాడుకోవడాలు, ఇంకేవో అంత్యాక్షరాలు ఆడుకోవడాలు, ఇలాంటివన్నీ కాదు. ఆ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. అదే శివం. శివం అంటే విశ్వం నుంచి వస్తున్న చైతన్య శక్తి మనుషులు కూర్చొని ఉంటే బ్యాక్ బోన్ నుంచి స్ట్రైట్గా ఆ చైతన్య శక్తి మనలోకి వస్తుంది. ఎప్పుడైతే మనం ఉపవాసం ఉంటామో మన బాడీ ఆ చైతన్య శక్తిని రిసీవ్ చేసుకునే పరిస్థితిలో ఉంటుంది. అదే శివరాత్రి. వావ్ అమ్మ. అంటే మీది ఇప్పటి వరకు మీరు ఉన్న శివరాత్రిలో చూసిన శివరాత్రిలో మీ బెస్ట్ శివరాత్రి ఏదమ్మా? అంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. అంటే ఆ సంవత్సరం గుడికి వెళ్ళడానికి కుదరొచ్చు, లేదంటే జాగరణ చేయడానికి కుదరొచ్చు, ఉపవాసం ఉండడానికి కుదరొచ్చు, కుదరకపోవచ్చు. మీరు చూసిన దాంట్లోని బెస్ట్ శివరాత్రి? అట్లా ఏమీ ఉండదు నాన్న. ఎందుకంటే ఎప్పుడూ కాలం ఒక్క తీరుగా ఉండదు. ఇప్పుడు నాకు 67 ఏళ్ళు అని అంటే 65 ఏళ్లలో 67 శివరాత్రులను చూశాను. ఎప్పుడు శివరాత్రులు చూసినా ఎప్పుడు నీకైనా నాకైనా ఇంకో మనిషికైనా కొన్ని పీరియడ్స్ ఆటంకాలు వస్తాయి కొంతమందికి, ఏమ్మా ఇంకేవో ఆటంకాలు వస్తాయి కొంతమందికి. అందులో ఏంటంటే అమావాస్య ముందు వచ్చేది శివరాత్రి కాబట్టి ఆ రోజు నెగిటివిటీ ఎక్కువ ఉన్న ఫ్యామిలీలో చాలా బ్యాడ్ జరుగుతుంది. ఆ రోజు కొంత ఆరోగ్యం బాగాలేని వాళ్ళకు ఇంకా అనారోగ్యం ఎక్కువ అవుతుంది. ఏమ్మా అలాగా జీవితకాలంలో కష్టాలు, సుఖాలు, ఆనందాలు, సంతోషాలు, ఎన్నో ఒడిదుడుకులు అన్నీ వస్తుంటాయి. అందరికీ ప్రతి శివరాత్రి ఖచ్చితంగా అదే రకంగా ఉండాలని, అదే రకమైన పద్ధతుల్లో ఆనందంగా ఉండాలని, అదే రకమైన పద్ధతుల్లో శివరాత్రి ఘడియలు మానకుండా చెయ్యాలని ఉన్నప్పటికీ కూడా మన వసతి, మన సౌకర్యము, మనకున్న ఫిజికల్ అవకాశాలను బట్టి మాత్రమే మనము శివరాత్రిని చేసుకోగలుగుతామమ్మ. ఎవరమైనా అంతే. ఎందుకంటే ఎవరి జీవితంలో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఇదంతా ఈ విశ్వం అంతా అప్ అండ్ డౌన్స్ తోటే పోతుంది. రాత్రి పగలులాగా, నీరులో అలలులాగా జరిగిపోతూ ఉంటుంది. కాబట్టి ఎన్నో రకాలైన మార్పులు జరుగుతాయి. మనము చేయగలిగి మంచిగా శివరాత్రి చేశాము అంటే హ్యాపీ. వసతి సౌకర్యం లేదు, చేయలేదు అనుకోండి ఇంకా హ్యాపీ. భగవంతుడా నీవు నాకు ఇచ్చిన బాధ్యతలను నేను నిర్వర్తిస్తున్నాను, నాకున్నటువంటి ఈ అవకాశంలో నాకు తగినంతగా సర్వసమర్పణగా ఉన్నాను. మనసా వాచా కర్మణ ఆ శివనామాన్ని మనసులో తలుచుకున్నా చాలు పుణ్యం వచ్చేస్తుంది నాన్న. ఉపవాసమే ఉండాలని అవసరం లేదు. శారీరకమైన ముసలివాళ్ళు, తర్వాత ప్రెగ్నెంట్ ఉమెను, చాలా చిన్నపిల్లలు చెయ్యకపోయినా పర్వాలేదు. ఒక భక్తి తత్వము, ఒక ప్రేమ తత్వము, విశ్వం నుంచి వస్తున్న చైతన్య శక్తిని తను స్వీకరించుకున్నట్టయితే కనుక చాలా మంచి పవర్ఫుల్ ఆఫ్ ఎనర్జీ వచ్చే రోజు ఆ రోజు. అదే సైన్స్ పరంగా నేను విశ్వ నియమాలు, విశ్వరహస్యాలు రాసిన సబ్జెక్ట్. ఓకే అమ్మ, శివరాత్రి గురించి దాని ప్రాముఖ్యత గురించి చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.